తన భాగ్యమని భావనయే పతి కర్మముగా పతి సౌభాగ్యాలే తన భాగ్యమని భావనయే పతి కర్మముగా రాగాల రాగాల పాతాల విలాసాల సాధు సంసారం జీవన సారం గణపతిదేవిన కన్నులుగా గతగాయను చేరులు గంటగనులు గణపతిలేవిన కన్నులుగా ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. ఓరి విగ్రహాలం అంట పట్టపగలే గదుల్లో తలుపులు కూడా పాటలు పద్యాలు ఉంటారా? అయ్యో, ఇంతకీ నా తిండి సంగతి దిక్కానా ఉందా లేదా? ఒకసారి ఓ రమణి ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండాలి. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాకే పొరపాటు. లక్ష్మి, మూటామూలేసట్టు వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యములకు. నువ్వు వస్తావా, ఉత్తిగతికి ఇక్కడే వదిలాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. కాకూడదంటే గట్టిగా కలుగు నిలుచుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. సరే అమ్మా, అక్కడ వస్తుంది ఆడికల్లు చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్ని మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వాళ్ళ పారిపోతారా? కాక ఈ బురద గుంటలో నీకు చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొరుకుతుంది. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చెప్పి అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా,
అది కదత్తయ్యా అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు మనిషికి ఒక సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడినా ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలతను నన్ను గొడ్డు సింహాలంటుంది అత్తయ్య. అంతా వాడి లీల. మావయ్య అసలు ఏం జరిగిందంటే నాతో చెప్పి ఏం లాభం నాయన? బాగు ఆ సంగతి ఏం మర్చిపోయింది బాగా ఈ సంగతి అయినా అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది అదే ఏం జరిగింది బావా ఆ సూర్యుడు పట్టరా అక్కర్లేదు అది కదా బావా అల్లుడు తన స్వతంత్రుడు బాగు ఈ ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం ఎంత అది ఎంత ఇది ఎంత ఏది కాఫీ తాగొచ్చాను లేదని మహే చెప్తాను కాకపోతే మళ్ళీ నీకు నచ్చలేదు నచ్చలేకపోవడం నా సంస్కృతి స్వర్గంలాగా ఉంది రాజు అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను నన్ను అర్థం చేసుకునేదాన్ని నువ్వు ఒక్కతో కనిపించావు రాజు ఇప్పుడేమిటి చిన్నప్పుడు వీధి పెట్టి చదివిందని నేను అర్థం చేస్తున్నాను నాకే కథ చేస్తున్నారు నల్లర చెప్పుకుంటాను ఇంతలోకే పోతారా కేసు పొట్టుకొచ్చినట్టున్నారు దాఖలు చేయకుండా వెళ్ళిపోతాను కానీ అమ్మ బాబోయ్ ఎక్కడా ఎక్కడికి ఎక్కడికి తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపిస్తాడు నేను పూర్వం కాదు ఇక నేను ఏమీ తెలుసుకోలేదు ఆహా చూసావా మన పూర్వంతో నీకెంత మయోధనం వచ్చిందో అంతేకాదు ఇక ముందు ఇంకా చాలా వస్తుంది రామదాసు గారితో దివ్య కుదిరితే మన రాధ అదృష్టవంతురాలి అటువంటి అత్తగారు దొరికిందంటే మన అమ్మాయి పూర్వపుణ్యం ఉంటుంది రాదు మాట్లాడతాగా నిధులు కుదిరిన మన వ్యక్తుల సామర్థ్యం ఏంటి ఈ పెళ్లి పిల్లలు మాట్లాడుతున్నానని దాని ముందు రాజారు లా ప్రకారం చూస్తే ఈ బకాట నీదే ఇంతకీ మా ఇల్లు మీకు ఎలా తెలిసింది ఆ నందగోపాలకు పెళ్ళి లేదు ఈ ఆనందగోపాలకు చేయలేదు చెప్పమంటా నాన్న పేరు అమ్మకి ఈ యొక్క 5,200 ఈ వాళ్ళ హోటల్ కూడిపోయింది ఈ ఇంట్లో నెంబర్ 5 అలాగా నా డైరీ ఎలా దొరికింది అదే దొరకలేదండి మనం దర్శించుకున్నాం అదే ఎలా అడుగుతున్నాను అదే పెడుతున్నాను అదే ఇంకా పిల్లలు మనమే కలుసుకుంటే ఈ పబ్లిక్లను ఉండాలని చెందాను ఇప్పట్లో ఉంటుంది ప్రస్తుతం పిల్లలు తెలుసుకోండి మరేం పర్వాలేదు నా వాడి నాకు బలవంతాన్ని పనిచేస్తానని నేను మాత్రం చూసుకో ఓహో బ్రహ్మచారి గారిని గుర్తుపెట్టుకుని ఉంటారా నాకేం ధర్మం అసలు విషయం ఏంటంటే నా గృహలక్ష్మి వేయడానికి వీలుగా లేదు మా గృహం
పాపున్నా అది కాదు రాధ, అసలు ఇల్లంటే అర్థమేంటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లి పేరు నుంచి తప్పించి అత్తగారి ఆడలలో పెట్టమని నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టం. ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో అయ్యో అలాగే ఇంకొకసారి పిలు. నేను పిల్లాడిని దృష్టి లేదా? ఇదిగో నేను బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలైనా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. ఇంకో ఉద్యోగం చేస్తావా? ఎందుకండి, మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాదన. ఇదిగో ఇప్పుడు చెప్పేస్తున్నాను, నెలకి 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను ఈ సిగరెట్లకి. నీకు నెలకు 5 రూపాయలు రంగులు దృష్టిలో కొంటాను. అవి కాగితాలకి ఎప్పుడిస్తావో నీ ముఖాలంగాలకి ఎప్పుడు ఎదుగుంటావు. నేను పొదుపుగా సంసారం చేయగలండి. ఎలా చేస్తావో చూస్తాగా. రాధ, ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగుంటావు కదా. మన పనివృద్ధి ఎవరికైనా సరే జీవితాంతో ఆడడానికి సిద్ధమే. రాధ, ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందాన్ని ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాన్ని